హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బ్యాడ్ టైం, గుడ్ టైం, గ్రహాలు అనుకూలం, వ్యతిరేకం. గ్రహాలు క్రికెట్ ఆడుతున్నాయి, గ్రహాలు ఫుట్బాల్ ఆడుతున్నాయి. మంచి రోజు, చెడ్డ రోజు. వ్యక్తిగతంగా ఇవేవి నేను నమ్మను. ఏ మతం వాళ్ళు చెప్పినా సరే మంచి చెడు అంతా మన మీదే ఉంటుంది. మన టైం అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అయితే కేసీఆర్ విషయంలో మాత్రం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగానే బ్యాడ్ టైం ఉంటుందా? బ్యాడ్ టైం అంటే ఇలా ఉంటుందా అని ఆలోచన వస్తుంది. కేసీఆర్కు నిజంగానే బ్యాడ్ టైం కొనసాగుతున్నట్టు ఉంది. ఎందుకంటే బ్యాడ్ టైం ఉంటుందా, గుడ్ టైం ఉంటుందా పక్కన పెడితే కేసీఆర్ టైం మాత్రం బాగాలేదు. తరకానికి ఇక్కడ తావులేదు. ఎస్, ఆయనకు బ్యాడ్ టైం నడుస్తుంది. కేసీఆర్ ఒక రకంగా పూర్తి సమస్యల్లో కూరుకుపోయారు. గులాబీ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ పెద్ద సంక్షోభంలో పడిపోయింది. కేసీఆర్పై ముప్పేట దాడి జరుగుతుంది. తాజాగా కేసీఆర్ కూతురు విషయంలో తీవ్ర బ్యాడ్ టైంను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత బీఆర్ఎస్లో తిరుగుబాటు బావుట ఎగరేసిన విషయం తెలిసిందే. ఆమె కేసీఆర్ను పొగుడుతూనే కేసీఆర్ను అనుమానిస్తున్నారు. తన అన్న కేటీఆర్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో కేసీఆర్కు అర్థం కాని పరిస్థితి. ఒకవైపు కూతురు, మరోవైపు కొడుకు, ఇద్దరు ఆయనకు అవసరం. కానీ కూతురు రాజకీయ ఆకాంక్షలు కాస్త వేరే రూట్లో వెళ్ళడంతో కేసీఆర్ ఇబ్బందులో పడిపోయారు. ఆమెను ఎలా సముదాయించాలో, లేక ఆమెపై యాక్షన్ తీసుకోవాలో, తీసుకుంటే ఎలా ఉంటుందో, సమాజంలో రాజకీయంగా ఎలాంటి సంకేతాలు వెళ్తాయో తెలియని అయోమయ పరిస్థితి కేసీఆర్ది. అందుకే ఆయన ఎప్పుడు తాను ఉపయోగించే సైలెన్స్ అనే అస్త్రాన్ని ఈసారి కూడా ప్రయోగించారు. మౌనముల్లా ఉండిపోతున్నారు. ఇదొక సమస్య. మరొక సమస్య కాళేశ్వరంపై కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు తెలిసిందే. కానీ ఇప్పుడు ఇది పీక్ స్టేజ్కి వచ్చేసింది. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా బ్యాడ్ టైమే. మరోవైపు కొడుకు కేటీఆర్, ఆయన కూడా ఏసీబీ నుంచి నోటీసులు అందాయి. ఫార్ములా ఈ రేస్ కార్ వ్యవహారంలో కేటీఆర్ అవకతవకలు పాల్పడ్డారంటూ ఏసీబీ నిర్ధారించింది. దీనిపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. అయితే ఏసీబీ నోటీసులు అందుకున్న కేటీఆర్ ఆయన కూడా విచారణకు వెళ్ళక తప్పని పరిస్థితి. ఒకవైపు కూతురు రాజకీయ తిరుగుబాటు, మరోవైపు కేటీఆర్పై నోటీసులు. ఇది కూడా కేసీఆర్కు నిస్సందేహంగా బ్యాడ్ టైమే. ఇంకో బ్యాడ్ టైం తరుముకొస్తుంది, ఉరుముకొని వస్తుంది. అదే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కూడా కేసీఆర్కు బ్యాడ్ టైమే తీసుకొస్తున్నారు. అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావును, అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి, ఆయన కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలని ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఆయన ఇండియాకు వస్తున్నారు. ఈ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి. ఆయన కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని ఇప్పటికే లోకం కోడైపోస్తుంది. మరి ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నారు? ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్తారా? కేసీఆర్ పేరు ఖచ్చితంగా అధికారికంగా నిర్ధారణ అయితే అది కూడా కేసీఆర్కు ఖచ్చితంగా బ్యాడ్ టైమే. ఇలా ఒకవైపు కూతురు వ్యవహారం, మరోవైపు కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు ఎలాగూ ఉన్నాయి. అదొకటి. ఇప్పుడు కేటీఆర్ కూడా సమస్యల్లో ఉన్నారు. ఆయన కూడా ఏసీబీకి హాజరు కాక తప్పదు. ఈలోగా కాళేశ్వరం కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు గనక కేసీఆర్ పేరు చెప్తే ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ను అరెస్ట్ చేస్తుంది. ఇది కూడా ఖచ్చితంగా కేసీఆర్కు బ్యాడ్ టైమే. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా కేసీఆర్కు బ్యాడ్ టైంలో గడియారంలో ముళ్ళులా తిరుగుతూ ఆయన వెంటాడుతున్నాయి. ఆయనపై ముప్పేట దాడి జరుగుతోంది. దీనికి తోడు పార్టీలో అసంతృప్తులు.
ఎంతమంది ఎమ్మెల్యేలు ఇంకా జారిపోతారో తెలియని పరిస్థితి. కొంతకాలం ఈ వ్యవహారం సద్దుమడిగిన కవిత వ్యవహారంతో మళ్ళీ తెర మీదకి వచ్చింది. అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టికి చేరిపోతారని కూడా ప్రచారం జరుగుతుంది. సాక్షాత్తు కవిత కూడా వెళ్ళిపోతుందని ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కేసీఆర్కు అన్ని సమస్యలే. ఒకప్పుడు 10 ఏళ్ల పాటు తెలంగాణను అప్రతితంగా పాలించిన కేసీఆర్ బ్యాడ్ టైం ఆయన్ను ఎన్ని ఇబ్బందుల పాలు చేస్తుందో చూడండి.